దేవుడు ఆలోచించి ఆదివారం నాడు, సోమవారము, మంగళవారం, బుధవారం రోజు దాకా మా సట్టి పండుగలు ఉంటాయి. కాబట్టి మల్లన్న దేవుడికి నర్సాపూర్ గ్రామ ప్రజలందరూ ఇది వచ్చి ఆహ్వానించవాలని కోరుతున్నాను. ఈరోజు నర్సాపూర్ గ్రామంలో మా సంత మల్లన్న స్వామి వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా 5 రోజుల నుంచి అనగా శనివారం నుంచి బుధవారం వరకు ఈ అగ్గోలతోటి కార్యక్రమాలు ఉంటాయి. దీంట్లో భాగంగా మా నర్సాపూర్ గ్రామంలో చుట్టుపక్కల జరగని విధంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తూ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటుంది. స్వామి మాలలు వేసుకొని ఈ ప్రోగ్రాంని యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది. ఈ మునుముందు కూడా మా చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి కూడా విజయవంతం చేయగలరని. జై తెలంగాణ, జై యాదవ్. కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో యాదవులు మా కుల బాంధవులు ఏదైతే ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారో మల్లన్న సంబరాలు ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్నాయి. 3 రోజులు సంబరాలు జరుగుతున్నాయి. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో పరమశివుడు అయినటువంటి మల్లికార్జున స్వామి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం ఏదైతే చేపడుతున్నారో నర్సాపూర్ గ్రామస్తులు, యాదవులు, ప్రజలంగా యాదవులు అందరూ కూడా తరతరాలుగా కుల బాంధవులు మర్చిపోలేని సంబరాలు జరుపుకుంటూ ఒక జాతరగా సంబరాల కార్యక్రమం జరుపుకుంటూ ఒక విజయోత్సవ సభలాగా, ఒక ఆనందోత్సవం సభలాగా, ఆనందోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత బోనాల పండుగ, తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గర మల్లన్న గుడి దగ్గర కూడా జాతర కార్యక్రమం ఉంటుంది. కాబట్టి గ్రామస్తులు కులాలకు ఖచ్చితంగా, గ్రామాలకు ఖచ్చితంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది చాలా ఆనందం, స్వాగతించిన విషయం. సంప్రదాయాలు అనేది ఎప్పుడు కూడా తరాలు మారినా ఎవరు మారినా ఈ సాంప్రదాయాలు ఎప్పుడు కూడా మారలేవు. కాబట్టి సాంప్రదాయాలకు అనుగుణంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సాపూర్ గ్రామంలో మా యాదవులు ఎవరైతే కార్యక్రమం చేపట్టారో దీనిని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మల్లన్న స్వామి దయగా అందరి కుటుంబ సభ్యులను, పంటలు, ఆరోగ్యాలను కూడా మల్లన్న దేవుడు చల్లగా చూస్తాడని చెప్పేసి అందరూ భావిస్తారు. కాబట్టి దాని ప్రకారంగానే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలు, పంటలు, విద్యా, వైద్య రంగాల్లో కూడా అన్ని రకాలుగా బాగుండాలనే విధంగా ఆ మల్లన్న స్వామి ఆశీస్సులు అందాలని చెప్పేసి నర్సాపూర్ గ్రామస్తుల తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన నర్సాపూరు యాదవ సంఘం మమ్మల్ని మన శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం చేయడానికి మమ్మల్ని పిలిపించుకున్నారు. మాది కరీంనగర్ డిస్టిక్, గంగాధరం మండలం, నారాయణపూర్ గ్రామం. సాయిళ్ళ వారి వంశస్థులం, ఒగ్గు పూజారులం. ఎక్కడికైనా కానీ శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం చేస్తాం. మేము 4 వద్దుల నాగేలు చేస్తాం. ఆదివారం నాడు పుట్ట బంగారం తీసుకొచ్చుడు ఉంటుంది. తర్వాత సుంకు. సోమవారం నాడు శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మంగళవారం నాడు మన రేణుకాపురం జ్యోతి ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. అలాగే బుధవారం నాడు, మంగళవారం నాడు నైటు రాత్రి 12 గంటల నుండి బుధవారం పొద్దున వరకు మన నాగవెల్లిపట్నం శ్రీ మల్లికార్జున స్వామి 4 వద్దుల నాగవెల్లిపట్నం జరుగుతుంది. దీని తర్వాత మన ఎంతమంది ఉన్నా కానీ మన నర్సాపురం గ్రామ ప్రజలందరూ కలిసి ఎంతమంది ఉన్నా వచ్చి దేవునికి పూజ చేసుకుంటే నమ్మిన వారికి దేవుడు, నమ్మని వారికి అగ్నిదేవుడు అట్టలోకలో వెళ్తాడు. శ్రీ మల్లికార్జున స్వామి తలుసుకుంటే తల మీద గొడుగై ఉంటాడు. ఎల్లవేళలా భగవంతుడు వారిని కాపాడుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. ఈరోజు నర్సాపూర్ గ్రామంలో మా సంత మల్లన్న స్వామి వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా 5 రోజుల నుంచి అనగా శనివారం నుంచి బుధవారం వరకు ఈ అగ్గోలతోటి కార్యక్రమాలు ఉంటాయి. దీంట్లో భాగంగా మా నర్సాపూర్ గ్రామంలో చుట్టుపక్కల జరగని విధంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తూ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటుంది. స్వామి మాలలు వేసుకొని ఈ ప్రోగ్రాంని యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది. ఈ మునుముందు కూడా మా చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి కూడా విజయవంతం చేయగలరు.